ఈ యొక్క ఉద్యమకారులను ఎవరు గుర్తించడం లేదు కాబట్టి నేను కంకణం కట్టుకుంటా, నేను మీకు సేవ చేస్తా, నేను మీ ముందుంటానని వచ్చినటువంటి మా కవితక్క గారికి మన అన్ని తెలంగాణ ఉద్యమకార సంఘాలన్నీ కూడా ఏకతాటిపై వచ్చి మనం అందరం ఏకతాటిగా ఉంటే మనకు అక్కకు సపోర్ట్ ఇచ్చినట్టుంటది. ఖచ్చితంగా కూడా మన తెలంగాణలో మనం ఒకసారి సీఎంగా మనము ఆమెకు గౌరవించి మనం ఆమెను ఖచ్చితంగా గెలిపిద్దామని నేను ఈ మనస్పూర్వక తెలియజేసుకున్నాం. అక్కగారికి మళ్ళీ ఒకటి వినిపించింది, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక గుర్తింపు కార్డు కూడా కావాలి అక్క. మాకు ఎక్కడ పోయినా మీరు ఏడ గుర్తింపు చేసిరు, ఎక్కడ చేసిరు అంటే కనీసం ఒక గుర్తింపు కార్డు కూడా మాకు కావాలని అనుకుంది. గుర్తింపు కార్డు ఇప్పటి వరకు అసెంబ్లీ పోయినాం, మంచి మంచి మినిస్టర్లకు ఇచ్చినాం, ఎవరు కూడా ఉలుకెత్తడం లేదు. తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదు. మరి తెలంగాణ ఉద్యమకారులు చేస్తేనే కదా మనకు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు భోగపద్మ గారు అన్నట్టు కేసీఆర్ను వాస్తవంగా అన్నగారిని కోపించినట్టుగా కొంచెం బాధ అనిపించింది. వాస్తవమే, తెలంగాణ ఉద్యమకారులు మొట్టమొదటి రథసారథైన మన అన్నగారు నిలబడి నిరాహార దీక్ష చేసి మనకు ముందుగా నడిపించి తెలంగాణ సాధించుకొచ్చినటువంటి ఒక ఘనత ఎవరికి లేదు. పులిబిడ్డ ఒకటే కేసీఆర్ అనుకుని కావాలి. ఆయన ముందు ఉండక తర్వాత మనమందరం వెనుక ఉండి మనము ఈ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఏకతాటిగా ఉండి మన కవితక్కకు మనం నిలబడి చేసి ఉంటే మనకు సపోర్టు ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. రెండో విషయం అన్న ప్లీజ్, తెలంగాణ ఉద్యమకారులకు 250 గదుల జాగా ఇస్తామని మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం ఇంతవరకు ఏది లేదు. నెలకు 30,000 పింఛను ఇస్తామని అన్నారు, అది కూడా ఏది లేదు, ఊసు లేదు, పాసు లేదు, ఏడేసిన కూడా అక్కడనే ఉన్నది. దయచేసి అక్కగారికి నేను ఒకటే మనవి చేస్తున్నా, మా తెలంగాణ బిడ్డలను అందరినీ కూడా తెలంగాణకు ఉద్యమాలను మీరు గుర్తించి మాకు గుర్తింపు కార్డులు ఫస్ట్ మీరు చేయాలని మనవి చేస్తూ, నాకు కూడా టైం ఇస్తలేడు అన్నగారు, చాలా బాధ ఉన్నది చెప్పుకుంటా, దయచేసి క్షమించండి. నేను